and welcome to Sri Vidyavadi Education channel. Today we are going to discuss string method. In last class lo manam extended slicing and easy digit ane topic manam discuss cheskunnam. Now strips end with, starts with, upper and lower anedi ee class lo chuddam. Okay, subscribe to our channel. స్ట్రిప్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం దేనికైనా ఒక కంటెస్టెంట్ కింద పార్టిసిపేట్ చేసాము, మన రిజల్ట్స్ అనేవి వచ్చాయి. అప్పుడు మనం ఆ రిజల్ట్ని చెక్ చేసుకోవాలంటే ఒక యూజర్ నేమ్ శ్రీ స్పేస్ విద్య అండ్ నెక్స్ట్ మన మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఓకే, ఆ మొబైల్ నెంబర్ అనేది మనం స్పేసెస్ ఇచ్చి ఎంటర్ చేసాం. కానీ మనం ఆ స్క్రీన్ మీద మనకు కనిపిస్తుందా? కనిపించదు. అది మనకి ఎర్రర్ అని చూపిస్తుంది. దానికోసం అప్పుడు మనం స్ట్రిప్ అనే పైథాన్ కోడ్లో మనం స్ట్రిప్ అనే మెథడ్ని యూజ్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్, ఫోన్ ఆ నెంబర్ కొటేషన్స్లో స్పేస్ ఇచ్చి ఆ ఫోన్ నెంబర్ రాసుకున్నాం. నెక్స్ట్ ఆ ఫోన్ టూల్లో స్పేసెస్ ఇవ్వకుండా రాసాము. ఈ సేమ్గా ఉన్నాయో లేదో చెక్ చేయమన్నాం. మనకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుందా, ఫాల్స్ వస్తుందా? అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. బికాస్ ఆఫ్ ఇక్కడ మనం స్పేసెస్ ఇచ్చాము, ఇక్కడ స్పేసెస్ ఇవ్వలేదు. సేమా కాదా అని మనం అడిగితే ఫాల్స్ అని చూపిస్తుంది. దానికోసం మనం ఏం చేయాలి అంటే మనం స్ట్రిప్ అనేది యూజ్ చేయాలి. సింటాక్స్ ఏంటంటే స్ట్రిప్కి స్ట్రింగ్ వేరియబుల్ డాట్ స్ట్రిప్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక కోడ్ తీసుకుందాము. మొబైల్ స్పేస్ నెంబర్ ఇచ్చాను. మొబైల్ డాట్ స్ట్రిప్ ప్రింట్ మొబైల్. అప్పుడు ఈ స్పేసెస్ ఉన్నదంతా కట్ చేసుకుని ఒరిజినల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఓకేనా, మనకి స్పేసెస్ అనేది డిలీట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చూద్దాం. నెంబరే కాకుండా మనం నేమ్ ఇస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. శ్రీ విద్య అని రాశాను, ఇక్కడ డాట్ పెట్టాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ డాట్ స్ట్రిప్ డాట్ ప్రింట్ నేమ్. ఆ డాట్ అనేది బిఫోర్ అయినా సరే ఆఫ్టర్ అయినా సరే ఆ డాట్ అనేది డిలీట్ చేస్తుంది. ఓన్లీ మనకి నేమ్ అనేది మాత్రమే ఎంటర్ అవుతుంది అవుట్పుట్లో. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు, నేను చాలా కామాస్ ఇచ్చానని ఫుల్ స్టాప్స్ ఇచ్చాను. బిఫోర్ శ్రీ విద్య అని రాశాను. నా ఇక్కడ కూడా కామాస్ ఇచ్చాను అండ్ ఫుల్ స్టాప్స్ ఇచ్చాను. నేమ్ డాట్ స్ట్రిప్ అండ్ కామాస్ అండ్ ఫుల్ స్టాప్స్. అవుట్పుట్లో మనకి ఓన్లీ శ్రీ విద్యనే వస్తుంది. ఈ కామాస్ కానీ ఫుల్ స్టాప్స్ కానీ ఏమీ రావు, ఎందుకంటే అవి స్ట్రిప్ అయిపోతాయి. స్ట్రిప్ అంటే డిలీట్ అయిపోతాయి, కట్ అయిపోతాయి. ఓకే, నా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో ఈ డాట్ శ్రీ విద్య డాట్స్ అని ఇచ్చాం. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మాత్రమే మనకి అవి డాట్స్ అనేవి కానీ కామర్స్ కానీ డిలీట్ అవుతాయి. కానీ ఇలా మధ్యలో ఉన్నవి డిలీట్ అవ్వవు. ఈ డాట్ శ్రీ విద్య అని ఉంది కాబట్టి అది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అది అవుట్పుట్లో మనకి వస్తుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కామర్స్ కానీ ఫుల్ స్టాప్స్ ఉంటే అవి డిలీట్ అయిపోతాయి. ఇలా మిడిల్లో ఈ డాట్ శ్రీ విద్య అలాంటివి డిలీట్ అవ్వవు. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ వన్. ఇంకోటి కామన్గా అప్లికేషన్స్లో మనం యూజ్ చేసేది ఏంటంటే మనం ఒక డాక్యుమెంట్లో స్పెల్లింగ్ మిస్టేక్ అనేది రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీహెచ్ఈ బదులు టీఈహెచ్ అని రాసాం. మనం టీహెచ్ఈ ద అని రాయాలి. ఇప్పుడు ఓల్డ్ని రీప్లేస్ చేసి న్యూ వన్ని రాయాలంటే మనం ఏం యూజ్ చేయాలి అంటే కోడ్ చూద్దాము, అప్పుడు మనకు అర్థమవుతుంది. సెంటెన్స్ ఈజ్ ఈక్వల్ టు టీహెచ్ షీప్ అండ్ టీహెచ్ గుడ్. యాక్చువల్ సెంటెన్స్ డాట్ రీప్లేస్. మనం ఏం రీప్లేస్ చేయాలనుకున్నాం? ఓల్డ్ దాన్ని తీసేసి అంటే పాతదాన్ని రీప్లేస్ చేసి మనం కొత్తది ఏదైతే పెట్టాలనుకుంటున్నాం టీహెచ్ దాన్ని పెట్టాలనుకుంటున్నాం. ఓకే, ప్రింట్ యాక్చువల్ సెంటెన్స్. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? అప్పుడు టీహెచ్ ద షీప్ అండ్ ద గోట్ అని వస్తుంది.
అప్పర్లో ఎగ్జాంపుల్ చూద్దాం. నౌ నెక్స్ట్ ఏంటంటే కామన్గా యూజ్ చేసేది అప్లికేషన్లో దేనికైనా సరే ఒక అప్లికేషన్ ఫామ్లో మనం యూజర్ నేమ్ అనేది ఇవ్వాలి. లోయర్ కేస్ అండ్ అప్పర్ కేసెస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీ విద్య అని రాశాను. అవి నాకు అప్పర్ కేసెస్లోకి వెళ్ళాలి, అంటే క్యాపిటల్ లెటర్స్. ఓకే, కన్వర్ట్ లోయర్ కేస్ టు అప్పర్ కేస్. నాకు లోయర్ కేస్ నుంచి అప్పర్ కేస్కి కన్వర్ట్ అవ్వాలి అంటే సింటాక్స్ ఏంటంటే, అప్పర్ కేస్కి సింటాక్స్ ఏంటంటే స్ట్రింగ్ వేరియబుల్ _వేరియబుల్ డాట్ అప్పర్ సింటాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేమ్ అనేది నేను శ్రీ విద్య అని ఇచ్చాను. నౌ ప్రింట్ నేమ్ డాట్ అప్పర్ కేస్. అప్పుడు ఇవన్నీ కూడా అవుట్పుట్లో మనకి ఏమని ప్రింట్ అవుతుంది, SRIVIDYA అని అప్పర్ కేస్లో మనకి ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ ఈజ్ ఈక్వల్ టు S V అని ఇచ్చాను, రిమైనింగ్ అన్నీ స్మాల్ ఇచ్చాను. ఇప్పుడు అప్పర్ కేస్లోకి వెళ్ళాలి అంటే అవుట్పుట్లో మనకి అన్నీ కూడా క్యాపిటల్లోకి వెళ్తాయి. మనకు అవుట్పుట్ అప్పర్ కేస్ అని రాసాం కాబట్టి అన్నీ కన్వర్ట్ అవుతాయి. లోవర్ కేసెస్లో ఉన్నాయి అన్నీ కూడా అప్పర్ కేసెస్లోకి మనకి కన్వర్ట్ అవుతాయి. శ్రీ విద్య అని వచ్చింది. నౌ ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ కేస్కి చూద్దాం. ఇప్పుడు అప్పర్ టు లోయర్కి కన్వర్ట్ చేయాలి అంటే ఇప్పుడు విద్య అని ఉంది, నాకు ఇలా కన్వర్ట్ చేయాలి. యాపిల్ అంటే ఏ క్యాపిటల్ ఉంది, రిమైనింగ్ అన్నీ స్మాల్ ఉన్నాయి, నాకు అన్నీ స్మాల్ కావాలి. దానికి సింటాక్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ కేస్కి ఎగ్జాంపుల్ చూద్దాం. నేమ్ డబుల్ కొటేషన్స్లో శ్రీ అని రాసుకున్నాం. ప్రింట్ నేమ్ డాట్ లోయర్. అప్పుడు మనకి అప్పర్ కేస్లో ఉన్నాయన్నీ లోయర్ కేస్లోకి కన్వర్ట్ అవుతాయి. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. నేను ఇక్కడ ఫ్రూట్ అని తీసుకున్నాను. ఏ ఒకటి క్యాపిటల్ ఉంది, రిమైనింగ్ అన్నీ స్మాల్ ఉన్నాయి. నా ప్రింట్ ఫ్రూట్ డాట్ లోయర్. అవుట్పుట్లో మనకి క్యాపిటల్ ఉన్నాయన్నీ కూడా లోయర్ కేస్లోకి కన్వర్ట్ అయ్యాయి, అంటే స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ అయ్యాయి. నా ఈరోజు క్లాస్లో మనం స్ట్రిప్స్ అప్పర్ అండ్ లోయర్ అనేది చూసాం. నెక్స్ట్ క్లాస్లో ఎండ్స్ విత్ అండ్ స్టార్ట్స్ విత్ అనేది కూడా చూద్దాం. అండ్ ఆల్సో నెక్స్ట్ క్లాస్లో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అనేది కూడా చూద్దాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.